ఇక పూర్తిగా పునర్విక కేసు విషయానికి వద్దాం. పునర్విక కేసులో తనకి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ SMA type 1 అనే ఒక జన్యుపరమైన వ్యాధి సోకింది అన్న విషయాన్ని ఆ బిడ్డకి 11 నెలలు వచ్చిన తర్వాత చెప్పారు. అలాగే తనకి దాదాపుగా ఇంకొక 2 సంవత్సరాలు వచ్చే లోపుగా, ఆ పాపకి 2 సంవత్సరాలు వచ్చే లోపుగా ఈ ట్రీట్మెంట్ కనుక చేయిస్తే ఆ పాప బతుకుతుంది అని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బయటికి ప్రసారం చేయడం, దీనికి సంబంధించి ఒక ప్రచారం జరగడం, దాని మీద అందరూ చేయి కలుపుతూ ముందుకొచ్చారు. దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 16 నుంచి 18 కోట్లు. దీనికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది కూడా ఇండియాలో ఉండదు. ఆ ఇంజెక్షన్కి పేరు జొల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ని తీసుకురావాలి. నిజంగా ఈ ఇంజెక్షన్ అనగానే తెలుగు సినిమా ఒకటి గుర్తొచ్చింది నాకు. తమన్నా అండ్ హీరో రామ్ ఇద్దరి ఇదిలో తనకి బ్రెయిన్కి దెబ్బ తగులుతుంది. దానికి ఇంజెక్షన్ ఇస్తే కనుక 3 దఫాలుగా 3 డోసులు ఇవ్వాలి. దాన్ని తీసుకురావాలంటే వేరే చోటు నుంచి తీసుకురావాలి. బట్ కానీ తీసుకొస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ డబ్బులు ఏమీ కష్టం కాదు, ఇది కాదు. కానీ అక్కడ విలన్లు ఉంటారు. తినని ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపడానికి కొంతమంది విలన్లు ఉంటారు. తను బతకూడదు అని కోరుకునే విలన్లు ఉంటారు. కాబట్టి ఆ హీరో ఆ విలన్లతో ఫైట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళని అడ్డు తొలగించుకొని ఆమెకి ఇంజెక్షన్ ఇవ్వడం. కానీ ఇక్కడ పునర్విక తల్లిదండ్రులకి అలా విలన్లుగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే పేదరికం. కేవలం పేదరికం అనే విలన్ అడ్డంగా ఉండడం వల్ల ఆ అడ్డంగా ఉన్న ఆ విలన్ గోడలు బద్దలు కొట్టడం వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక అలా కుప్పకూలిపోయి ఉన్నారు ఆ తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులు నిజానికి చాలామందే ఉన్నారు. బట్ ఈ డిసీజ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది చాలా లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి అని చెప్తున్నారు డాక్టర్లు. ఇది శ్వాస సంబంధించిన వ్యాధి. నరాలు బలహీనంగా ఉండడం వల్ల వారు కదలలేరు. అంటే ఆ పాప పుట్టిన తర్వాత 6 నెలలకు చూశారు, పాప కదలలేకపోతుంది అనే విషయాన్ని 6 మంత్స్కి గమనించారు. ఇప్పటికీ పాపకి 11 నెలలు. 11 నెలలకు కూడా అలానే కదలకుండా ఒక తల పక్కకు పెట్టి ఉంది. చూడ్డానికి చక్కగా ముద్దుగా కనబడుతున్న ఆ పాప కదలలేకుండా ఉంది. తనకి ఒక్క ఇంజెక్షన్ ఇస్తే కనుక తన పాప కదులుతుంది అన్న ఒక ఆశ. అది నిజంగా దురాశే. ఇది జరిగే పని కాదు, ఇది జరగదు అని ఆ తల్లిదండ్రులకు తెలుసు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎక్కడో చాలా చిన్న చిరు ఆశ ఎలాగలా కలెక్ట్ కాకపోతాయా అని. ఎలా కలెక్ట్ అవుతాయి? ఎలా సాధ్యమవుతుంది? జరిగే పనేనా? ఒక్కసారి ఆలోచించాలి.